విశాఖ సౌత్ లో నలుగురు కార్పొరేటర్లపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో 29, 31, 35, 37వ వార్డు కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. విశాఖ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లికి వ్యతిరేకంగా సీతంరాజు సుధాకర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఊరుకోటి నారాయణరావు, బిపిన్ జైన్ కుమార్, విల్లూరి భాస్కర్ రావు, చెన్న జానకిరామ్లను పార్టీ సస్పెండ్ చేసింది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి చిటిబాబు అందిస్తారు. చిటిబాబు, ధనలక్ష్మి, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నలుగురు కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నలుగురు కార్పొరేటర్లు కూడా నిన్న సీతంరాజు సుధాకర్ ఇటీవల కాలంలో పార్టీని వీడారు. నిన్న ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. నేరుగా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై కూడా ఈ నలుగురు కార్పొరేటర్తో పాటు సీతంరాజు సుధాకర్ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా 29, 31, 35, 37 జీవీఎంసీ కార్పొరేటర్లపై పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా వైసీపీ పార్టీ సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే దక్షిణ నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా రాజకీయాలు అనేవి రసవత్తరంగా మారాయని చెప్పవచ్చు. ఒక సీతంరాజు సుధాకర్ గతంలో వైసీపీ నుంచి కీలకమైనటువంటి నేతగా వ్యవహరించారు. ఒక బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ఒక పట్టుభద్రుల బరిలో కూడా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి బరిలో దిగి ఓటమి చవి చూశారు. ఒకవైపు నుంచి సీతంరాజు సుధాకర్ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా వివిధ పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉంటూ పార్టీ ఏదైతే లైన్ ఉందో లైన్కు అనుగుణంగా ముందుకు వెళుతున్నారు. ఇటు సీతంరాజు సుధాకర్కి మరొక వైపు స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కి మధ్య పసుకరం లేదని చెప్పవచ్చు. ఇరు వర్గాల మధ్య చాలా సార్లు పలు వివాదాలు అయితే కనుక తారాస్థాయికి చేరుకున్నాయి. నేరుగా ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఇరు వర్గాలకి మధ్య నచ్చేపేటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని రోజుల క్రితమే సీతంరాజు సుధాకర్ కూడా పార్టీని వీడారు. మరికొన్ని రోజుల్లోనే టీడీపీ పార్టీలోకి చేరబోతున్నారంటూ కూడా ఒక ప్రచారం కూడా నేరుగా సాగుతుంది. ఇక ఈ నలుగురు కార్పొరేటర్లతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా పార్టీని వీడుతున్నారంటూ ఇక విశాఖలో ఉన్నటువంటి జీవీఎంసీ కార్పొరేటర్లందరినీ కూడా చాలా వరకు వివిధ పార్టీల్లో చేర్చడమే తన లక్ష్యమంటూ కూడా సుధాకర్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే విశాఖ వైసీపీ పార్టీ కార్యాలయంలో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా వైవి సుబ్బారెడ్డి ఏర్పాటు చేశారు. దక్షిణ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులతో పాటు జీవీఎంసీ కార్పొరేటర్లు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో కూడా ఒక కీలకమైనటువంటి భేటీ ఏర్పాటు చేశారు. నేరుగా భేటీ అనంతరం కూడా ఈ నలుగురు కార్పొరేటర్ అంటే జీవీఎంసీ 29, 31, 35, 37 ఈ నలుగురు కార్పొరేటర్లకు కూడా సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆ యొక్క సస్పెన్షన్ వేటులో స్పష్టమైనటువంటి పరిస్థితి. మరికొంతమంది ఈ విధమైనటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పడితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పార్టీ ముఖ్యమైనటువంటి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి పనితీరు కనబరచబోతున్నారో వైసీపీ నుంచి. గతంలో నుంచి కూడా చాలా వివాదాలు కూడా జరిగాయి, తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటువంటి వివాదాలు ఒకవైపు నుంచి వాసుపల్లికి వ్యతిరేకంగా కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఫ్లెక్సీలు కూడా వెలిసినటువంటి పరిస్థితి. ఈ అన్ని అంశాలపై కూడా ఒక తాటిపైకి ఏ విధంగా తీసుకురాబోతున్నారు, ఇలాంటి వివాదాలు ఉన్నటువంటి నియోజకవర్గాలపై వైసీపీ అధిష్టానం ఎలాంటి దృష్టి సారించబోతుంది, ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి జీవీఎంసీ మిగతా కార్పొరేటర్లు ఏ విధంగా సమాయత్తం చేయబోతున్నారు, ఏ విధంగా సమన్వయం చేసి ముందుకు వెళ్ళబోతున్నారు మాత్రం ఒక రకమైనటువంటి స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి విశాఖలో దక్షిణ నియోజకవర్గంలో కనబడుతుంది. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ చిట్టిబాబు.